ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యి 600 రోజులు అయింది. ఈ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడారు. ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. మొహమ్మద్ సిన్వర్ని హతం చేశామని చెప్పి ఆయన ప్రకటించారు. ఎవరి మొహమ్మద్ సిన్వర్? మనకు తెలుసు, గాజా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అతలాకుతలం అయిపోయింది. అక్కడ అండర్ గ్రౌండ్లో హమాస్ అధినేతగా ప్రస్తుతం మొహమ్మద్ సిన్వర్ ఉన్నారు. ఈయన ఇంతకు ముందున్న హమాస్ అధినేత యాహ్యా సిన్వర్కి సోదరుడు అనమాట. ఈ అక్టోబర్ 2023 600 రోజుల క్రితం ఏదైతే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారో దానిలో మాస్టర్ మైండ్ ఈయన కూడా. అతని బ్రదర్తో పాటు ఈయన కూడా ఉన్నారు. యాహ్యా సిన్వర్ మరియు మొహమ్మద్ సిన్వర్. మనకు తెలుసు, లాస్ట్ ఇయర్ యాహ్యా సిన్వర్ని ఒక శిథిలావస్థలో ఉన్న భవంతిలోకి ఒక డ్రోన్ పంపించి అక్కడ ఆయన కనిపెట్టి ఆ భవంతిని బాంబ్తో పేల్చేశారనమాట అప్పట్లో. అలా యాహ్యా సిన్వర్ హమాస్ అధినేత చనిపోయారు. ఆయన బ్రదర్, ఆయన సోదరుడు మొహమ్మద్ సిన్వర్ కూడా దాదాపు అలాంటి పరిస్థితిలోనే గాజాలో, సదరన్ గాజాలో ఒక హాస్పిటల్ భవంతి లోపల ఉన్నప్పుడు చంపేశారనమాట ఆయన్ని కూడా. అంటే ఆల్మోస్ట్ చాలా టాప్ లీడర్స్ని ఇజ్రాయెల్ చంపుతూ వచ్చింది. హమాస్ లీడర్స్ని కానీ, హెజ్బుల్లా లీడర్స్ని కానీ. మొహమ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనీయే, యాహ్యా సిన్వర్, మొహమ్మద్ సిన్వర్ వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ హమాస్ లీడర్స్. వీళ్ళందరినీ చంపుకుంటూ వచ్చింది. అంటే లేయర్గా అందరినీ చంపుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్.